మరి మన రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నాయకులకు, మండల నాయకులకు, మరి మన రాష్ట్ర జేఏసీ అయినటువంటి శ్రీ వంగు రాములు గారికి, మరి నరసింహరావు గారికి, కరుణాకర్ గారికి, తిరుపతి గారికి, మల్సూర్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వీఆర్ఏలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటము మళ్ళీ చేస్తామని అనుకోలేదు, మనం మంచిగా అవుతాం అనుకున్నాము. గత 80 రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం సమ్మె చేసినప్పుడు మనం అడగకముందు 2020లో సెప్టెంబరు 20 తారీఖు నాడు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గత కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే 50 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, డిగ్రీ, పీజీ, ఇంటర్ చేసిన వారికి కూడా ప్రమోషన్లు కలిగిస్తామని, చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఎవరైతే పిహెచ్ వర్కర్ అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వారి వారసులకు కూడా ఇస్తామని చెప్పని మనం అడగకుండానే నిండు అసెంబ్లీలో 3 సార్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీలు, ఆ హామీలల్లా మనకు నెరవేరింది లేదు. ఏం నెరవేరిందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వాళ్ళ 3600 మంది కోసమే ఆ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గత కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల మన వారసత్వ ఉద్యోగం అందరికీ మోసం జరిగింది. ఆ మోసం ఏమిటంటే ఈరోజు మన వారసులలో చదువుకున్న వ్యక్తులు ఉండొచ్చు, వారు కూడా ఆప్షన్ ఇచ్చి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తున్నావు, నువ్వు పోతావా, మరి పోవా, మరి రెవెన్యూ శాఖలోనే ఉంటావా అని చెప్పి మనకు ఆప్షన్ ఇయ్యలే, అడగలే. రెండోది మున్సిపాలిటీ అవ్వడ్డ పిహెచ్ వర్కర్లకు కూడా మరి మమ్మల్ని అడిగి మరి నీకు పలానా డిపార్ట్మెంట్లో పోతావు, పలానా డిపార్ట్మెంట్ నీకు ఓకేనా, నువ్వు కొనసాగుతావా, అదే వీఆర్ఏ కొనసాగుతావా అన్నటువంటి ఆప్షన్ మనకి ఇవ్వలేదు. ఆనాటి మన రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆయన ఎవరు మన రమేష్ బాద్రి గారు, వాడు ఇక్కడ వస్తే చెప్తారు కొట్టాలి. రమేష్ బాద్రు చేసిన మోసానికి ఇలా వారసత్వ ఉద్యోగం 18,000 మంది రోడ్డు పాలైనాం, 18,000 మంది వారసత్వ ఉద్యోగాలందరూ రోడ్డు పాలైనాం. అయినా సరే ఈరోజు మేము బాధపడేది ఏంటంటే గత ప్రభుత్వం వారసత్వ ఉద్యోగం అందరికీ మోసం చేసింది. అలాంటి జరగకుండా ప్రజాపాలన అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేము నిరాహార దీక్షలు సమ్మెలు చేసే కాలంలో ఇదే శ్రీ ఏమ్ల రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేస్తూ మరి మన శిబిరాలకు వచ్చేసి మేము మా ప్రభుత్వం ఏర్పాటు అయితే మీ సమస్యలని పరిష్కరిస్తామన్నటువంటి అప్పటి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సీసీఎల్ఏగా ఉన్నప్పటి మాట ఆయన, అలాంటిది ఆయన కోరుకున్న విధంగానే మరి ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి మరి ఈ ప్రభుత్వము మనకు న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పటిదాకా ఎదురు చూసుకుంటూ వచ్చాము. మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం గత 6 నెలలు అయిపోయింది. 6 నెలల సంధి చెప్పులు అరుగుతూ సీసీఎల్ ఆఫీస్కు, సెక్రటరీ ఆఫీస్కు, మండల ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరుగుతూ మరి మేము ఏ ఆకలి అన్నము ఎరగక మేము తిరుగుతూ మరి మెమొరండాలు ఇస్తూ, కాగితాలు ఇస్తూ, అయ్యా నా సమస్యకి ఇది ఉన్నది, నా సమస్యకి తీర్చండి, నేను రెవెన్యూ శాఖలకే వచ్చి వీఆర్ఏ కొనసాగుతా అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కోరినా అది సమస్య పరిష్కారం అయితే లేదు. అదే 55 సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్ఏలు ఏం చేసిరంటే వాళ్ళకి గత 81 జీవో ప్రకారంగా 61 ఏజీ అంటే రిటైర్మెంట్ అయిన 61 దాటితేనే వారి వారసులకు ఉద్యోగం ఇస్తానన్నారు. సరే అలా అయితే మరి 60 ఏళ్ళు, 59, 58 ఏళ్ళు ఒక్కరోజు డ్యూటీ చేసి, 2 రోజులు డ్యూటీ చేసి, 3 రోజులు డ్యూటీ చేసి, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు డ్యూటీ చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఆ కుటుంబం ఎలా పాలించాలి, ఎలా పోషించుకోవాలి, ఏమి దీని బతకాలి? మరి అలాంటప్పుడు గత ప్రభుత్వము మరి మోసం చేసిందని ఈ ప్రభుత్వానికి గత 6 నెలల సంధి లెటర్ ఇస్తూ మరి సెక్రటరియట్కు, ఈ సిసిఎల్ఏ ఆఫీస్కు, మరి కలెక్టర్ దగ్గర తిరుగుతున్నా పరిష్కారం కాని విడల ఈరోజు మనం ఈ యొక్క సిసిఎల్ ఆఫీస్కి వచ్చి మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం దయదాల్చి గత ప్రభుత్వం చేసిన మోసము ఈ ప్రభుత్వం చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లలో 55 సంవత్సరాలు నిండిన వారసుల ఉద్యోగాల గురించి ఆలోచన చేసి వాళ్ళు రిటైర్ అవుతారు, ఒక్కరోజు డ్యూటీ చేసి 15 రోజులు డ్యూటీ చేసి సరే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వలే. ఆ ప్రభుత్వం మరి రిటైర్ అయితే బెనిఫిట్ ఏమి ఇవ్వాలి?
5 లక్షల 10 లక్షల 20 లక్షల ఆయన రిటైర్ అవుతుండు, మరి ఇచ్చేయండి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు అప్పుడు జీవో ఇవ్వలేదు? 81 జీవో ఏంది, 85 జీవో ఏంది? మరి రిటైర్ అయిన వ్యక్తికి ఈ జీవో ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఏమి వస్తుంది బెనిఫిట్? ఆయన ఉద్యోగం వస్తే 1 నెల గ్రాడ్యుయేట్తోని 20 నెలల గ్రాడ్యుయేట్ వస్తుంది. ఆ 20 నెలల గ్రాడ్యుయేట్ 50,000 ఉన్నా సరే 20 నెలల జీతం వస్తుంది, 10,000 ఉన్నా సరే 20 నెలల జీతం వస్తుంది. మరి అదే ఇరిగేషన్లా, మున్సిపాలిటీలా పడ్డటువంటి వ్యక్తులకు ఈ జీవితం ఏం కావాలి? ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయనకి ఏం లేదు. అసాంటప్పుడు మరి ఆయన చేసిన మోసానికి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి మా యొక్క బాధలు తీరుస్తారన్నటువంటి ఆశతోని గత 6 నెలల సంది ఎదురు చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు మాకు కూడా చాలా బాధ వచ్చి ఈరోజు ఇలా అయితేనన్న ప్రభుత్వం జరగని దయదార్స్తుందేమో అని చెప్పి ఆ అంశం మీద ఈరోజు ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన వీఆర్ఏలతో ఈరోజు సీసీఎల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా అసవంటి మళ్ళా పునరావృతం కాకుండా మరి ఈ ప్రభుత్వం ఎమ్మటే దయదాల్చి మా నాయకులు పిలిపించి చర్చలు జరిపి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవి తీర్చాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఈ యొక్క ఎవరైనా మాట్లాడుతా ఈ ధర్నా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ వర్ధిల్లాలే. వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత. ఇవ్వాలే 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు, 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయిన వారసులకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయిన వారసులకు ఉద్యోగాలు. మళ్ళీ వీళ్ళకి అడ్డమవుతారు కదా అడ్డపడుగా. విఆర్ఏ సోదరిమణులారా, మిత్రులారా, ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి మన వారసత్వ విఆర్ఏలు అట్లాగే వివిధ శాఖల్లోకి పోయినటువంటి విఆర్ఏలు మళ్ళీ రిటర్న్ విఆర్ఏగా కొనసాగుతామని చెప్పేసి కొందరు, సరిపోయిన విఆర్ఏ వారసులు, రిటైర్మెంట్ అయిన విఆర్ఏ వారసులు, ఈరోజు వీళ్ళంతా కూడా సీసీఎల్ ఆఫీస్ కాడికి ఈరోజు వచ్చాం. ఈరోజు ఈ ధర్నాని మనం చేస్తున్నాం. మనం ఏదో సరదా కోసం ఎండలో వచ్చి ఆఫీస్ ముందు మనం కూర్చోలేదు. అయ్యా, మా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి కల్పించండి, మా తండ్రుల స్థానంలో మమ్మల్ని వారసులుగా విఆర్ఏలుగా మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి అడగటం కోసమే మనం ఇవాళ వచ్చాం. మనము గత ప్రభుత్వంలో 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేశాం. ఎందుకు చేశాం ఆ సమ్మె? 2022లో ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది వారసులకి ఉద్యోగాలు ఇస్తామని, అట్లాగే ప్రమోషన్లు ఇస్తామని, మిగతా డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి అసెంబ్లీలో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి 80 రోజులు సుదీర్ఘ సమ్మె జరిగిన తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయాన 2 రోజుల పాటు మన విఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపాడు. చర్చలు జరిపి చనిపోయిన విఆర్ఏలందరికీ 2014 జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాం, అట్లాగే 61 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాం, మిగతా వారసులకి ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారసులకు ఉద్యోగాలు ఇస్తాం, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. హామీ ఇవ్వడమే కాదు, జీవోలు విడుదల చేశారు. ఆ తర్వాత కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు, కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వకుండా, వారసులకు ఇవ్వకుండా గత సంవత్సర కాలం నుంచి ఆ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 10 నెలల కాలంలో
అనేక సార్లు మంత్రులను కలిశాం, అధికారులను కలిశాం. ఆనాడు చర్చల్లో ఉన్నటువంటి సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ గారి సార్ని అనేక సార్లు కలిశాం. అయినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించడం లేదు. ఇప్పటి వరకే వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక రూల్స్ రూపొందించలేదు, ఒక నిబంధన వాళ్ళని రూపొందించలేదు. ఇంకా కాలయాపన ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. ప్రభుత్వమే ఒక కమిటీని వేసింది. కమిటీని వేసి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకనే ఈరోజు మనం సిసిఎల్ ఆఫీస్ కాడ శాంతియుతంగా ధర్నా చేసి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కోసం మనం వచ్చాం. మన వారసులే కాదు, ఇలా అనేక మందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు. రెవెన్యూ శాఖల నుంచే మన మున్సిపల్ శాఖలోకి, ఇరిగేషన్ శాఖలోకి, మిషన్ భగీరథ శాఖలోకి, విద్యా వైద్య రకరకాల శాఖలోకి బదిలీ చేశారు. కానీ కొన్ని శాఖల్లోకి పోయినటువంటి విఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలోనేమో రెవెన్యూ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్ళం. కానీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో పంపించిన తర్వాత చెత్త ఎత్తమంటారు మనతోనే, రోడ్లు ఊడ్చమంటారు మనతోనే, మురిక్కాలు వాళ్ళు తీయమంటారు, అట్లాగే కంపగొట్టమంటారు, పరిసరాలు శుభ్రం చేయాలంటారు, పారిశుద్ధ పనులన్నీ మనతో చేస్తున్నారు. అందుకనే ఈ పనులు మేము చేయం. మాకు మళ్ళీ ఏదైతే పాత రెవెన్యూ వ్యవస్థ ఉందో రెవెన్యూ వ్యవస్థలోనే మమ్మల్ని తిరిగి పంపించాలని మనం అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మనం పారిశుద్ధ కార్మికులం కాదు. మనం రెవెన్యూ వ్యవస్థలో గౌరవంగా ఇన్ని రోజులు డ్యూటీ చేశాం. కానీ ఇప్పుడు ఈ పారిశుద్ధ పనులు చేయమనంటే మనం ఈరోజు పారిశుద్ధ పనులు చేయడానికి మనం రాలేదు. మనం ఏమడుగుతున్నాం? మాకు ఆప్షన్ ఇవ్వండి, మమ్మల్ని మళ్ళీ తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోండి. ఆ రోజు చర్చల్లో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు, అధికారులు ఆ రోజు కూడా చెప్పారు, మీ అందరికీ ఆప్షన్లు ఇస్తాం, ఆప్షన్ల ప్రకారమే మీరు కోరుకున్నటువంటి శాఖలో పంపిస్తామన్నారు. కానీ మనల్ని అట్లా పంపలేదు. అధికారుల ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు తోసిన పద్ధతిలో ఏ శాఖకు పంపితే ఆ శాఖకు పంపారు. కొంతమందికి శాఖలు కేటాయించారు, కానీ అక్కడ పోస్టులు లేవు. అక్కడ పోస్టులు లేక శాఖలు కేటాయించిన వాళ్ళు రాష్ట్రంలో 200 మంది ఉన్నారు. గత 10 నెలలుగా వాళ్లకు జీతాలు లేవు. ఇప్పుడు వారసులకి జీతాలు లేవు. అనేక ఇబ్బందులతో ఇలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మన విఆర్ఏలు ఉన్నారు. అందుకనే మన గోడు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి అని చెప్పేసి మన హెడ్ ఆఫీసు సిసిఎల్ ఆఫీస్కే పోదాం. సిసిఎల్ ఆఫీస్గానే మన గోడు చెప్దాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం మన నిరసన అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మేమంతా మాది ప్రజా ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మేము పాలకులం కాదు సేవకులం. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితుల కోసం, పేదల కోసం సేవ చేసినటువంటి ప్రభుత్వం మాది. అందుకని మేము సేవ చేస్తాం, పేదలకు సేవ చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఇందిరమ్మ రాజ్యం అయితే, పేదలకు సేవ చేసే ప్రభుత్వం అయితే ఇవాళ విఆర్ఏలో ఈ వారసులకు ఉన్న వాళ్ళంతా కూడా దళితులు, అట్టడుగు వర్గాల వారు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు. కాబట్టి నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, వెంటనే విఆర్ఏ సంఘాల నాయకులతోనే చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే వారసులకి ఉద్యోగాలు ఇవ్వడానికి జీవోలు జారీ చేయాలని చెప్పేసి, ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్న కూర్చోవే, నువ్వు కూడా కూర్చో. ప్రభుత్వం గనక ఇంకా కాలయాపన చేస్తే, ఇంకా చేద్దాం చూద్దామని కాలయాపన చేస్తే విఆర్ఏల మన దీనికి గురి కావాల్సి వస్తుంది. విఆర్ఏల పోరాటం, విఆర్ఏల ఆందోళన ఏ రూపంలో ఉంటాయో గత ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆందోళనలు, పోరాటాలు కూడా మళ్ళా తీవ్ర రూపం దాల్చకుండా, విఆర్ఏల ఆగ్రహానికి గురి కాకుండా ఈ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించి విఆర్ఏలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి, వారసులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల ఈ ప్రభుత్వం ఈ ఆందోళన ఉధృతమైతే
తీవ్రతరం కాకముందే సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం, మనం రిప్రజెంటేషన్ ఇద్దాం. మనం పోలీస్ అధికారులను కూడా అదే కోరాం. మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున దాడి చేయడానికో లేదా ముట్టడి చేయడానికో రావట్లేదు. శాంతియుతంగా మా సమస్యలు ఒకసారి ప్రభుత్వానికి అధికారానికి మరోసారి తెలియజేయడం కోసం వస్తున్నామని చెప్పేసి చెప్పాం. వారు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి శాంతియుతంగా మన ఈ కార్యక్రమాన్ని చేసి మన ప్రభుత్వానికి తెలియజేద్దాం. లేని ఎడల మన కార్యక్రమం ఏం చేయాలో తర్వాత నిర్ణయించుకుందాం. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. మాట్లాడతావా? విఆర్ఎల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం సిసిఎల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనము గత ప్రభుత్వం చేసినటువంటి 81, 85 జీవోలని మనం సర్దుబాటు చేయాలని కోసమని మనం సిసిఎల్కి రావడం జరిగింది. మనకు 81, 85 జీవోలో మనకు వచ్చేసి 61 ఎబో వాళ్ళని సపరేట్ చేసి 60 బిలో వాళ్ళని సపరేట్ చేసి 2 కేటగిరీస్గా విభజించి వాళ్ళకి ర్యాండమైజ్ సిస్టమ్ అని చెప్పేసి డిగ్రీ, ఇంటర్ అప్ టు 10th అని చెప్పేసి 3 కేటగిరీతో ఓఎస్ కేటగిరీ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వివిధ శాఖలలో మిషన్ భగీరథ, ఇరిగేషను, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఇలా కొన్ని వివిధ శాఖలలో వేస్తూ వాళ్ళకు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు. చాలామందికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఆప్షన్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే 81 జీవోలో సవరణ చేస్తామని చెప్పేసి చెప్పిందో 81 జీవోల ప్రకారంగా సవరణ చేసి వాళ్ళకు ఓఎస్ కల్పించాలని చెప్పేసి మనము అందరం కోరుకుంటున్నాము. అలాగే 61 సంవత్సరం పైబడిన వారసులకు కూడా ఉద్యోగాలు కల్పించాలి. 2014 నుండి నేటి వరకు ఎవరైతే విఆర్ఈగా ఉండి చనిపోయిన వారో వాళ్ళందరికీ వాళ్ళ వారసులకు కొడుకు కానీ, కూతురు కానీ, మనవడు, మనవారులకు కారుణ్య నియామకాలు, వాళ్ళ రక్త సంబంధికులకు కారుణ్య నియామకాలు కల్పించాలి. 50 వాళ్ళకు కూడా మనకు 55 వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో 55 వాళ్ళు చాలామంది రిటైర్మెంట్ కూడా అయిపోతున్నారు. ఆ రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకు కూడా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కోసం కూడా జీవోని ఒకటి సర్క్యులర్ రిలీజ్ చేసి ఇవన్నీ సమస్యలను మనకు కొంచెం తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మనం మంత్రులకు ఎన్నోసార్లు మనం లెటర్స్ కూడా ఇచ్చాము. మనకు మొన్న 18వ తారీఖు క్యాబినెట్లో మన రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడతామని చెప్పేసి మన క్యాబినెట్లో చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ క్యాబినెట్లో మన సమస్య రాకుండా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న నిరుద్యోగాభివృద్ధిని సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి గ్రూప్ బి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇలా పెట్టి విఆర్ఓ వ్యవస్థని పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనకి ఇచ్చిన హామీలు మనని మభ్యపెడుతున్నారు కానీ మనకు ఇంతవరకు హామీలు చేస్తామని చెప్పి అంటున్నారు కానీ మనకు ఎవరు చేయట్లేరు. మనము ఇకనైనా మనందరం ఒక బలోపేతంగా మనందరం గట్టిగా ఉండి మనకు జరిగిన అన్యాయాన్ని మనము ఇంతకుముందు 80 రోజుల సమ్మె ఎలా అయితే చేసినామో అలా 80 రోజుల సమ్మె లెక్క మనం కూడా ఇప్పుడు గట్టిగా ఉండి మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకునేటట్టు ఈ ప్రభుత్వాన్ని మనము కోరుకుంటూ మనము ఈ సమస్యలన్నిటిని మనము ఈ జీవోలను సవరణ చేసి మనకు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన జేఏసీని పూర్వం నుంచి ముందుకు నడుపుతున్న మన ఒంగూరు రాముడికి ప్రత్యేకంగా విఆర్ఎల్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా తాతల తండ్రుల నుంచి విఆర్ఏ గ్రామాలలో సేవలు చేస్తున్నాం. గతంలో 50 సంవత్సరాల నుంచి గ్రామాలలో విఆర్ఏగా పనిచేసుకుంటా మా తండ్రులు ₹1 జీతం కాంచి గ్రామంలోనే సేవ చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం గుర్తించి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో సేవ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కోరుకుంటే, వీళ్ళ వారసులు కోరుకుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాల నుంచి పైబడిన వారసులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ వారసులకు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం మాటిచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది, జీవో రూపంలో తీసుకొచ్చి 81, 85 జీవో ప్రకారం 61 ఎబో రిటైర్మెంట్ తీసుకొచ్చి
వాళ్ళకు జీవో రూపంలో జీవో ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళని డిగ్రీ చదువుకున్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల వేరే డిపార్ట్మెంట్లకు మున్సిపాలు, మిషన్ భగీరథ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో కనీసం గత ప్రభుత్వం ఆలోచన చేయకుండా, లేడీస్ని చూడకుండా ఇటు ముసలి వాళ్ళు 60 లోపు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మిషన్ భగీరథలలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో వేసి కనీసం అక్కడ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ అయినా వాళ్ళు మిషన్ భగీరథలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసే పరిస్థితి లేదు. ఆ జీవోని నైట్ జీవోని తీసుకొచ్చి సర్దుబాటు చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దయచేసి ఆలోచన చేసి విఆర్ఏల సమస్యల మీద ఆలోచన చేసి మళ్ళీ పూర్వ విఆర్ఏని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి ఎందుకంటే గత ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన మాటని ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఐఏఎస్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో మీ సమస్యలు మొత్తం పరిష్కరించామని చెప్పి ఇప్పటికి 10 నెలలు అయినా, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా ఇప్పటి వరకు పరిష్కరించడం జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికే ఎలాంటి జీతం తీసుకోకుండా, ఐడీలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 800 మంది రిటైర్మెంట్ కావడం జరిగింది. కాబట్టి మా కుటుంబాలు అన్నీ రోడ్డున పడుతున్నాయి. మాకు ఎలాంటి జీవన ఉపాధి లేదు. కనీసం మాకు రిటైర్మెంట్ అయినందుకు బెనిఫిట్ కూడా లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విఆర్ఏల సమస్యల మీద పూర్తిగా తొందరగా దీన్ని పరిష్కరించాలని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ తరఫున విఆర్ఏలు ఇక్కడికి సీసీఎల్కు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేమందరం వేడుకుంటున్నాం. దీన్ని త్వరలో పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.